శ్రీవేంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య ద్విరదవక్త్రాజ్ఞాః పారిషద్యాః పరస్పరం రస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రీశేషశైలసునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నలినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. ఏతద్బుద్ధ్వా భవేద్బుద్ధః కిమన్యద్బుద్ధలక్షణం విజ్ఞాయ తద్ధి మన్యంతే కృతకృత్యా మనీషిణః. వెంకటాచల క్షేత్రంలో ఆది నారాయణుడు, ఆది మధ్యాంతరహితుడు, అపారమైనటువంటి కృపను లోకం మీద వర్షించేటువంటి ఆ పరమపురుషుడు స్వాధీన త్రివిధ చేతన అచేతన స్వరూప స్థితి ప్రవృత్తి భేదం క్లేశకర్మాద్యశేష దోషా సంస్పృష్టం స్వాభావిక అనవధిక అతిశయ జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజ సౌశీల్య వాత్సల్య మార్దవ ఆర్జన ఆర్జవ సౌహార్ద సౌమ్య కారుణ్య మాధుర్య గాంభీర్య ఔదార్య చాతుర్య స్థైర్య ధైర్య శౌర్య పరాక్రమ సత్యకామ సత్య సంకల్ప కృతిత్వ కృతజ్ఞత అసంఖ్యేయ కళ్యాణ గుణగణౌఘ మహాన్నవం పరబ్రహ్మభూతం పురుషోత్తమం శ్రీరంగశాయినం అస్మత్ స్వామినం ప్రబుద్ధ నిత్య నియామ్య నిత్య దాసైక రసాత్మక రసాత్మస్వభావోహం తదేక అనుభవ తదేక ప్రియ పరిపూర్ణ మృగవంతం విశదతమానుభావేన నిరంతరం అనుభూయ తదనుభవజనిత అశేష అవస్థోచితాశేష శేషతైక రూపరతిరూప నిత్యకింకరో భవామి అని భగవద్ రామానుజాచార్య స్వామి శ్రీరంగ గద్యంలో అంటారు. పరమాత్మకు నిత్యము కైంకర్యం చేయాలి, అలాగ కైంకర్యం చేసేవానిగా ఆయనే ఆ భగవానుడే చేస్తున్నాడని నన్ను భావిస్తున్నాను. త్రివిధమైనటువంటి అంటే మూడు రకాలైన చేతన అచేతనములను తన స్వాధీనంలో ఉంచుకునేటువంటి వాడు. వాటి స్వరూపములకు స్థితులకు ప్రవృత్తులకు తగినట్లుగా భిన్న భిన్నములుగా ఈ కర్మబంధాలు దోషాలు ఏమాత్రం అంటనటువంటి వాడు సహజమైనటువంటి అంటే స్వాభావికంగానే
అనంతమైన జ్ఞానము, బలము, ఐశ్వర్యము, వీర్యము, శక్తి, తేజస్సు, సౌశీల్యము, మార్దవము, ఆర్జవము, సౌహార్దము, సౌమ్యము, కారుణ్యము, మాధుర్యము, గాంభీర్యము, ఔదార్యము, ఇవన్నీ గుణాలు. ఈ గుణాలన్నీ కూడా అంటే ఇన్ని అని లేదు, అసంఖ్యాకంగా మనుషుల్లో ఏదో ఒక గొప్ప గుణం ఉంటేనే వాడు చాలా గొప్పవాడు అని అంటారు. పరమాత్మలో ఇన్ని గొప్ప గుణాలు ఉన్నాయి. ఔదార్యం, చాతుర్యం, స్థైర్యం, ధైర్యం, శౌర్యం, పరాక్రమం, సత్యకామం. అంటే ఆయన ఏదనుకుంటే అది జరుగుతోంది. సత్య సంకల్పం, కృతిత్వం అంటే సృష్టించే సృజనత్వం, కృతజ్ఞత్వం చేసిన మేలు మరవని స్థితి శ్రీమద్ రామాయణంలో కూడా వస్తుంది. కృతజ్ఞతా గుణం మనుష్యుడిలో కూడా ఉండవలసినటువంటి గొప్ప గుణాలు. అసంఖ్యేయమైన గుణ సమూహాలతో ఉన్నటువంటి ఆ స్వామికి నిత్యము కూడా చక్కగా సేవ చేయాలి, కైంకర్యాపేక్ష. ఇది మనం చక్కగా చూస్తాం. భగవన్నారాయణాభిమతానురూప స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యశీలాది అనవధిక అతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయినీం నిరవధ్యాం దేవదేవ దివ్య మహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణ శరణమహం ప్రపద్యే అని ఆ తల్లిని కూడా ఆ అమ్మ హృదయంలో నిలిచి మన కోసం ఆయన దృష్టిలో ఏమాత్రం కోపమో ఇంకేదైనా ఉన్నా కూడా దాన్ని తగ్గించడానికి తన దృష్టిని కూడా దానిలో కలిపి ప్రసరింపచేస్తోంది. తల్లికి తెలుస్తోంది కదా సంతానం యొక్క బాధ. కాబట్టి అమ్మ ఈ సమస్త జగత్తుకి తల్లివి, జగన్మాతవు, అష్టైశ్వర్య సంపన్నురాలివి, ఆ సర్వేశ్వరుడైన శ్రీయపతి యొక్క అభిమతానికి తగినట్లుగా స్వరూపము రూపము కలిగిన దానవు, విభవము, ఐశ్వర్యము, శీలము, ఇలాగా ఆయనకి ఎన్ని గొప్ప గుణాలు ఉన్నాయో నీకు కూడా అన్నీ ఉన్నాయి. అందువలనే మరీచి మహర్షి విమానార్చన కల్పం మొదలైనటువంటి శ్రీశాస్త్ర గ్రంథాలలో కూడా శ్రీరీతి శ్రీ యొక్క ఆ లక్ష్మి యొక్క గొప్ప విశేషాన్ని చెప్తాను. విష్ణు పురాణం ఇవన్నీ కూడా ఆ దేవదేవుని దివ్య మహిషివి, పట్టపురాణివి. ఇతరులు ఎవ్వరికీ శరణాగతి చేసినా చేయకున్నా, వారు అభయమిచ్చినా ఇవ్వకున్నా నీవు సర్వపురాణుల యొక్క భయాన్ని పోగొట్టేదానివి సీతమ్మగా. ఇలాగా ఆ అవతారాలలో మనం చూస్తాం. అలాంటి అనన్య శరణుడనై అంటే ఇతరులను ఎవ్వరిని కూడా నేను శరణు కోరను అని నిన్నే శరణు కోరుతున్నాను అని అంట. ఇది అలాగా స్వామిని మనం వేడుకోవాలి అని చూపించారు మనకు ఆచార్యులు. ఆ లక్ష్మీనారాయణులను నిరంతరం మనం స్మృతిలో ఉంచుకోవాలి. ఆ స్మృతిలో ఉంచుకోవటానికి వారి యొక్క గొప్ప ఆ గుణాలను స్మరించాలి. వారి నామాల్ని స్మరిస్తే ఆ కళ్యాణ గుణాలు మనలో కూడా వికసిస్తాయి. అందుకనే ఈరోజు చక్కగా స్వామి తన హృదయంలో ఉన్న అమ్మతో పాటు కలిసి స్నానం చేస్తా, అభిషేకాన్ని స్వీకరిస్తా. చక్కగా ఆనంద నిలయ దివ్యధామంలో ఆ ఆది దంపతులైనటువంటి లక్ష్మీనారాయణుల యొక్క ఆ దివ్యమైనటువంటి శోభని అన్నమాచార్య స్వామి చాలా అందంగా కీర్తిస్తారు. కంటి శుక్రవారము అనేటువంటి సంకీర్తనలు మనం ఆ శబ్ద రూపంలో భావన చేస్తే రూపం వస్తుంది. శబ్దం అనేది రూపాన్ని సృష్టిస్తుంది. ఇది మనకు ఈనాడు రుజువైనటువంటి సత్యమే. మనం పదే పదే ఏ శబ్దాన్ని ఉచ్చారణ చేస్తే ఆ శబ్ద అణువు తరంగాలన్నీ ఒక రూపాన్ని ధరిస్తాయి. అందువల్లనే మన మహర్షాదులు
మనకు వ్యాకరణ శాస్త్రము అని ఉన్నది, స్ఫోటవాదము అని. ఆ శబ్ద తరంగాలే ఈ సృష్టికి కూడా మూలము అని కూడా చెప్పడం జరిగింది. సరే, అలాంటి ఆ పరమాత్మ యొక్క స్వరూప స్వభావాలను మనం గ్రహించి మన స్వరూపం కూడా తెలుసుకోవడమే అధ్యాత్మము. దాని యొక్క స్థితే ఆధ్యాత్మికము. తమ యొక్క అసలు రూపమేమిటి అనేటువంటిది ఆత్మానం అధికృత్య, ఆత్మ యొక్క స్వరూపాన్ని చక్కగా గ్రహించడమే ఆధ్యాత్మికము. అధ్యాత్మం దాని భావం ఆధ్యాత్మికము. దీని గురించి భృగు మహర్షి నారద పురాణంలో చెప్తాడు. భరద్వాజ మహర్షి అడిగితే, భరద్వాజుడు చాలా గొప్పవాడు. భృగు భరద్వాజ సంవాదాన్ని సనందుల వారు నారద మహర్షికి చెప్తాడు. నారద మహర్షి ఒక్కొక్క ప్రశ్న అడుగుతూ ఉంటే ఆ అడిగిన దానికి సమాధానంగా లోగడ మహర్షుల మధ్య జరిగినటువంటి సంభాషణల్ని చెబుతారు. అని ఆఖ్యాయిక ఉపాఖ్యానములు ఇలాగ చెప్తారు. మహాభారతంలో ఇలాగ పురాణాల్లో కూడా ఆఖ్యాయికలు ఉపాఖ్యానములు 100కు పైగా ఉన్నాయి మహాభారతంలో. అంటే ప్రధాన కథకు భంగం కాకుండా దానికి తగినట్లుగా ఉండేటువంటి, పోషకంగా ఉండేటువంటి ఇతర విషయాలను కూడా చెబుతారు. దీనికి మన కోసమే. కనుక ఈ ప్రకృతి, పరమాత్మ, జీవుడు తత్వత్రయం, ఈ మూడిటి యొక్క స్థితిని తెలుసుకోవాలి. ఇవన్నీ ప్రాణులు ఎలాగ ఉద్భవిస్తాయి, తాబేలు ఏ విధంగా అయితే అవయవాలు బయటకు సాచి మళ్ళా లోపలకు ముడుచుకుంటాయి, పైకి మళ్ళా ఒకే స్థితిగా కనిపిస్తాయి, ఒక్కటిగానే కనిపిస్తాయి. ఇలాగనే పరమాత్మ కూడా స్థూలమైనటువంటి నామరూపాలతో కనిపించేటువంటి సృష్టి చేసినప్పుడు అది నామరూపాలు వ్యక్తమైతే అది సృష్టి, అది తనలోకి తీసుకుంటే లయం. అలాగా ఆ సృష్టి స్థితి లయములు సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి వాటికి ప్రళయ స్థితి అని పేరు. స్థూలమైనటువంటి అంటే కంటికి కనిపించే స్థితికి వస్తే అది సృష్టి. కాబట్టి ఇలాగా మనకు సర్వభూతాత్మకుడుగా మరలా తనలో లీనం చేసుకుంటాడయ్యా. వీటన్నిటికీ కారణభూతమైనటువంటి ఏ చైతన్య స్వరూపం ఉన్నదో దాని నుంచే ఈ ప్రాణుల్లో ఉన్నటువంటి భూతత్వాన్ని జీవులు చూడలేడు అని ఈ శబ్ద శ్రోత్ర ఇంద్రియాలు ఈ మూడు కూడా ఆకాశం నుంచే పుట్టినవి అని ఒక్కొక్క చేష్టను కలిగి ఉంటుంది. స్పర్శ, చెవి చేసే పని చెవి, నాలుక, ఇలాగా గంధము, ఇవన్నీ కూడా బుద్ధి యొక్క స్థితి నుంచే పుడతాయి అని, ఆ బుద్ధి ఒకే బుద్ధే వికారాలను పొందుతాయి అని, ఈ ఇంద్రియాలను బుద్ధి అదృశ్యంగా అధిష్ఠించి ఉంటుంది అని, ఇలాగ భావాత్మక స్థితి అనేటువంటిది కూడా సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటిది ఈ ప్రపంచమంతా. కాబట్టి ఈ ప్రాణులలో ఉండేటువంటి ఆవేదనలు, వేదనలు సాత్వికి, రాజసి, తామసి అని అంటారు. సుఖాన్ని కలిగించేది సత్వగుణం, దుఃఖాన్ని కలిగించే స్పర్శ రజోగుణం. ఈ రెండు తమో గుణంతో కలిసి వ్యవహారాన్ని పొందుతాయి. కనుక ఈ మనస్సుకి అప్రీతికరమైతే రాజసీ భావన, దుఃఖంతో కూడినటువంటి స్థితి అదనమాట. మోహంతో కూడి అస్పష్టంగా ఉన్నటువంటి స్థితి తామసీ భావన. ప్రహర్షము, ప్రీతి, ఆనందము, సుఖము, శాంతచిత్తత ఇది సాత్వికమైనటువంటి భావన. అసంతోషం, పరితాపం, శోకం, లోభం, అసహనం ఇవి రజోగుణ సంబంధమైనటువంటివి. అవమానం, మోహం, ప్రమాదం, నిద్ర, సోమరితనం ఇవి తామస గుణ
లక్షణాలు. మనస్సుని తన వశంలో ఉంచుకున్నవాడు సుఖాన్ని పొందగలడు అని. ఇది సూక్ష్మమైన బుద్ధి, క్షేత్రము, క్షేత్రజ్ఞులకు ఉన్నటువంటి భేదం ఇదయ్యా. అంటే శరీరానికి క్షేత్రము అని, ఈ క్షేత్రం అనేటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి జీవునికి క్షేత్రజ్ఞుడు. ఒకటి గుణాల్ని సృష్టిస్తోంది, మరొకటి సృష్టించదు. దోమ, సాలెపురుగు దీనికి దృష్టాంతంగా చెప్పారు. సాలెపురుగు తనలో నుంచే ఒక జిగురు పదార్థం వచ్చి ఒకటి అల్లిక అల్లుతోంది, దానిలోనే చిక్కుకుపోతుంది. దాని నుంచి ఎలాగా అనుకుంటుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? తనలో నుంచే వచ్చింది. సరే, ఎలాగా చూపించారు. ఈ నీటిలో చేప ఉంటుంది, రెండు కలిసే ఉంటాయి, కానీ రెండు ఒకటిగా ఉండవు, వేరుగా కూడా ఉంటాయి. అలాగనే గుణములు ఈ శరీరంలోనే ఉన్నటువంటి ఆత్మని చూడలేవు. ఆత్మే గుణాలను సృష్టిస్తోంది, దర్శిస్తోంది. ఈ ఇంద్రియాలను దీపంగా వినియోగించుకొని ఉంటారు కొందరు అని. ఈ కర్మలను, ప్రకృతి సంబంధమైన కర్మలను విడిచి నిత్యము ఆత్మయందే మనస్సుని లగ్నం చేసేటువంటి, ఆ మననం చేసేటువంటి ఆత్మ విషయక జ్ఞానాన్ని చక్కగా అనుభవించేటువంటి ముని ఉత్తమమైన స్థితిని పొందుతాడు అని చాలా విశేషంగా ఈ తత్వజ్ఞులైనటువంటి వారు అశోచన్న ప్రహృష్యంశ్చ సమో విగత మత్సరః భావయుక్త్యా ప్రయుక్తస్తు సనిత్యం సృజతే గుణాన్. ఏ కష్టాలు వచ్చినా కృంగిపోకుండా, సంపదలకు సంతోషాన్ని పొందక, మాత్సర్యాన్ని విడిచి అన్నిటిలో సమభావం కలిగినటువంటి వాడై, అలాంటి సమభావయుక్తమైన మనస్సుతో ఉండేటువంటి లక్షణం. ఇది ఎక్కడైనా ఉన్నదా అంటే మనకు మహాభారతంలో ఈ ధర్మరాజు చూపిస్తాడు. ద్రౌపది భీముడు అడుగుతాడు ఆ కామ్యక వనంలో ఉన్నప్పుడు, ధర్మరాజు ఇదేమిటయ్యా నువ్వు ధర్మం అన్నావు, చెట్ల కింద పడి ఉన్నా, మంచినీటికి కూడా ఎక్కడో తెచ్చుకోవాలి. ప్రతిరోజు కూడా 80,000 మంది యతులు, సన్యాసులు, మహానుభావులు చక్కగా విద్యాధ్యయనం చేసినటువంటి వారు, ఇలాంటి వారందరితో బంగారు పాత్రలతో ఆతిథ్యాన్ని ఇచ్చి తాను స్వీకరించేవాడు ధర్మరాజు. అలాంటి వాడు అరణ్యంలో కూడా ఆయన వీరందరికీ, ఈ బ్రాహ్మణోత్తములు తనల్ని అనుసరించి వచ్చినటువంటి వారికి ఎలాగా అని బాధపడితే, ధౌమ్యుల వారు ఉపదేశిస్తే సూర్య మంత్రాన్ని, ఆ సూర్య నామాన్ని ఉపాసించి అక్షయ పాత్ర పొందారు. ఎంతవరకైతే ద్రౌపది అందరికీ పెట్టి ఆమె కూడా భుజిస్తోందో అంతవరకు ఎంతమంది వచ్చినా భోజనం సిద్ధం అవుతారు. ఆ తర్వాత కాదు. అందుకనే దుర్వాసుని పంపిస్తాడు. ఆయన రావటం 10,000 మంది శిష్యులతో, సాక్షాత్తుగా శ్రీకృష్ణస్వామి రావటం, ఆకలిగా ఉందమ్మా ఏదైనా పెట్టు అంటే, ఇదేమిటయ్యా అని అంటాం. ఆ అడుగున ఎక్కడో ఉన్న ఒక చిన్న మెతుకుని తాను స్వీకరిస్తాడు. కృష్ణుడికి అర్పిస్తే అది అక్షయం అవుతోందిట. అందుకనే మన వాళ్ళు ఇంట్లో కూడా అన్నం పొయ్యి మీద పెట్టేటప్పుడు కృష్ణ అక్షయమగుగాక అనే వాళ్ళు పెద్దవారు. అంటే దేనికోసం ఎంతమంది వచ్చినా వారికి అది అక్షయంగా ఆతిథ్యం ఇచ్చే శక్తి కృష్ణనామానికి ఉంది. సరే, ఇలాగా ఈ మానవులైనటువంటి వారు 2 రకాల అభిప్రాయాలతో ఉంటారయ్యా అని. తత్వజ్ఞుడైనటువంటి వాడు దేనిని గురించి పరితాపాన్ని పొందడు. ఇది ఉత్తమమైనటువంటి జ్ఞానం, అధ్యాత్మం అని. ఆత్మధర్మాన్ని, ఆత్మదర్శనాన్ని చేసేటువంటి వాడు ఎలాగా ఉంటాడు అంటే, భయం తెలిసిన వారికి భయం తెలిసిన వారికి కలగదు, తెలియని వారికి కలిగే భయం తెలిసిన వారికి కలగదు.
అంటే ఆ జ్ఞాన స్థితి కలిగితే ఏ విషయం వల్ల దేనివల్ల కూడా భయం అనేది ఉండదు. అందుకనే ధర్మాన్ని నేను చేస్తున్నాను అని అంటే ధర్మం వల్ల ఏదో ప్రయోజనాన్ని ఆశించి చేయటం లేదు అంటాడు ధర్మరాజు. నువ్వు ఎందుకయ్యా ఈ ధర్మం వల్ల నీకేంటి, ఏం ప్రయోజనం? మన వాళ్ళే చెప్తారు కదా, ప్రయోజనం అనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే. అది సామాన్యమైన మాట. అంటే ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా ఏ వ్యక్తి ఏ పని చేయడు. కానీ ఇక్కడ మహానుభావులు గృహస్థాశ్రమంలో నేను గృహస్థుని కాబట్టి నాకే ధర్మాలు చెప్పారో మహర్షాదులు శాస్త్రదృష్ట్యా ఆ ధర్మాచరణ తప్పనిసరిగా చేస్తారు. దేనికోసం చేస్తాను? దానివల్ల ఆతిథ్యం ఇచ్చాను, రోజు 10,000 మందికి ఆయన ఆహారం ఇచ్చాడు, దానివల్ల ఏంటి నాకేం ప్రయోజనం రాలేదే అని నేను చూడను. ఇది నా కర్తవ్యము అని నేను చేస్తాను. అలాగా దానివల్ల ఈ మహర్షాదులంతా వచ్చి ఆయనకు అనేక విషయాలు బోధిస్తారు. జ్ఞాన వికాసం కలుగుతోంది. అందుకనే మహాభారతం వనపర్వం శాంతి అనుశాసన పర్వాలు ప్రతివాడు తప్పనిసరిగా అధ్యయనం చెయ్యాలి. చేస్తే మనుష్యుడైనటువంటి వాడు ఎలాగ ఉండాలో తెలుస్తోంది. కనుక జ్ఞాని అయిన వాడికి ఏ విషయంలో కూడా బాధ ఉండదు. అంటే ఈ అధ్యాత్మ పదాన్ని పొందటానికి ధ్యాన యోగము ఉన్నది అని కూడా చెప్తాడు. దాన్నే చెప్పమంటాడు. అంటే అప్పుడు విచారశ్చ అనిర్వేదో గత క్లేశో గతతంద్రోక్యమత్సరి సమారధ్యాత్ పునశ్చేతో ధ్యానేన ధ్యానయోగవిత్. 4 రకాలైనటువంటి జ్ఞాన స్థితులున్నాయి. వీటి వల్లనే మహర్షులు జ్ఞానసిద్ధిని పొందారయ్యా. జ్ఞానంతో తృప్తిపడినటువంటి వారు ఉత్తమ స్థితిని మనస్సుని పొంది ఆ మహర్షులు యోగులు ధ్యానాన్ని చక్కగా అనుష్ఠిస్తారు. మరలా జన్మించరు వారు, మరలా పుట్టుక లేనటువంటి స్థితిని పొందుతారు. ఎలాగా అంటే ద్వంద్వాలను వదలి ఈ చలి ఎండ ఆకలి దప్పిక ఇవన్నీ సంతోషము దుఃఖము ఇవి ద్వంద్వాలు. ఈ ద్వంద్వాల్లోనే మనం చిక్కుకొని ఉంటాం. జయం అపజయం ఇలాగ 2 స్థితులు ఉంటాయి కదా, చలి ఎండ. ప్రతిరోజు మనకు అనుభవంలో ఉన్నటువంటిదే. ద్వంద్వాతీతో విమత్సరః ఈ మాట ప్రతి చోట వస్తుంది. మనకు పురాణాల్లో కానీ భగవద్గీతలో ప్రస్థానత్రయం, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఈ పురాణాలు, రామాయణ మహాభారత, వీటిల్లో మీరు ఎక్కడైనా చూడండి ఇవే వస్తాయి. వేరొక ప్రక్రియతో చెప్తారు. కనుక ఇక్కడ ఈ జన్మ దోషాలు క్షీణించినటువంటి వారై నిర్ద్వంద్వులై నిత్యసత్వస్థులై ముక్తులై పరిగ్రహ శూన్యులై మనశ్శాంతికరమైన అసంగాదులను అలవరుచుకొని, అంటే అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా భగవద్గీతలో చెప్తారు. అరతిర్ జనసంసది యోగ సూత్రాల్లో చెప్తారు. అంటే ఏంటి? మోక్ష ఆసక్తి కలిగినటువంటి వాడు జనసాంగత్యం ఎక్కువ చేయకూడదు. ఇవాళ కూడా మనం చూస్తాం, ఈ సైంటిస్టులు వీళ్ళు కూడా ఏకాంతంగా ఉండి కొన్ని ప్రయోగాలు చేసి నిర్ధారణ చేసుకొని అవి అన్నీ చెప్పి అప్పటిదాకా వారు ఏకాంతంగా ఉంటారు. అట్లాగే మహర్షాదులు కూడా ఆరణ్యకమైన స్థానాలలో ఉండి తమ మనస్సుని, తమ శరీరాన్ని, తమ బుద్ధిని, తమ ఇంద్రియాలనే ప్రయోగశాలగా మార్చుకున్నారు. అవి ఆ ఫలాలను శాస్త్ర రూపంలో ఇచ్చారు. అందుకనే కనాద మహర్షి దీని మీద కనాద దర్శనము అని అంటారు. దాంట్లో చాలా అద్భుతంగా ఒక వస్తువుని ఛేదనం చేస్తే ముక్కలు చేశాం. ఈ చెక్క ఉన్నది, దాన్ని బాగా నలగొట్టాం. కొట్టగా ఎంత అవుతుంది? ఇంత అయిపోయింది అనుకోండి, దాన్ని ఇంకా ఏం చేయలేం. అలా ప్రతి వస్తువు కూడా పదార్థంగా ఉండకపోవచ్చు, కానీ దాని శక్తి
నశించదు. ఐన్స్టీన్ చెప్పింది కూడా పదార్థం అనేది పోతోంది, శక్తి పోతుంది. శక్తికి మొదలు లేదు, చివర లేదు. అదే మనకు పరమాత్మ తత్వంగా చూపించారు. శక్తి అనేటువంటి దానికి మొదలు అది అంటే పుట్టుక లేదు, నశించడము లేదు, అది ఎప్పుడూ ఉన్నది. అల్టిమేట్ అది ఆ స్వరూపం, అది ఆత్మ అనండి, మరొకటి అనండి. కనుక అసంగాదులను అలవరుచుకొని క్లిష్టమైన మనస్సుని ఏకాగ్రం చెయ్యాలి. అంటే అగ్రం ఒకే స్థితిలో ఈ మనస్సుని, బుద్ధిని అన్నిటినీ కూడా నిలపాలి. మౌనం చేత కాష్టంలాగా, కాష్ట మౌనం అంటారు, జడవత్ అంటే ఒక కట్టెలాగా వాడు ఈ ఇంద్రియాలు అంటే ఏంటి, కన్ను చూడదు, చూస్తూ ఉన్నా కూడా ఆ రిసీవింగ్ గ్రహించే శక్తి ఉండదు, అది ఆపివేస్తా. అలాగనే చెవి, దీన్ని యోగా దీంట్లో ఆ ప్రత్యాహారము అని అంటే తిరిగి వెనక్కి రప్పించడము. ఈ ఇంద్రియాలు బాహ్యంగా ఏవైతే చూస్తున్నాయో, వింటున్నాయో, తింటున్నాయో, అవన్నిటినీ కూడా వెనక్కి మరిచి వెనక్కి రప్పించి ఒక స్థితిలో ఉంచడం, ఒకే స్థితిలో ఉంచడం, అదే ఏకాగ్రత. మౌనం వల్ల ఆ కాష్టమౌనం, జడమౌనం అని కూడా అన్నారు. లంబికా యోగంతో ఆ మహర్షాదులు, యోగులు లంబికా యోగంతో అలాగ కొన్ని సంవత్సరాలు పడి ఉంటారు. మనకు 16వ శతాబ్దిలో ఈనాడు కూడా ఉన్నది కరూరు నెరూరు అని. ఆ నెరూరులో ఆయన మహానుభావుడు సదాశివ బ్రహ్మేంద్ర, ఆయన చిన్న వయసులోనే శాస్త్రాలన్నీ అధ్యయనం చేశారు. ఏది పొందాలి అనేది ఒకటి నిశ్చయమైంది. అరణ్యాలు బట్టుకు తిరిగాడు. క్రమక్రమంగా శరీర స్పృహ పోయి అవధూత స్థితి, దిక్కులే అంబరములుగా కలిగినటువంటి స్థితి. దిగంబరుడు అంటే అది గుడాగోచి లేకుండా అని కాదు, సర్వాత్మ భావము. తిరుగుతూ ఉంటే ఆయన ఒకసారి కావేరీ తీరంలో ఆ లంబికా యోగంలో కూర్చున్నారు. అంటే ఆ నాలుకని ఊర్ధ్వరేతస్కులైనటువంటి వారు ఆ లోపల ఉన్న నాలుకను పైకి చేస్తారు. అదొక ప్రక్రియ, అది అందరికీ కాదు, చెప్పుకోవటం వరకే. రోజు కూడా ఆ చిరునాలికని కొంచెం దర్భతో ఇది చేస్తే దానికి ఒక ఉన్నది అలాగ చేస్తే అమృత రసం ఒక్క చిన్న చుక్క ఆ లోపల పడుతుంది. అందువలన వారికి ఆహారంతో పనిలే. ఆ మనస్సు, ఇంద్రియాలు అన్నీ అంటే మరణించిన వాడిలాగా ఉంటాడు కానీ మరణించడు. అలాగా ఉండిపోయాడు ఆయన. ఆ కావేరీ తీరంలో మధ్యాహ్నం ఎప్పుడో ఒకసారి వెళ్ళాడు, కూర్చున్నాడు. ఆ వరద వచ్చింది, అంతా కూడా ఇసుక మేట వేసింది, దాంట్లో కూరుకుపోయాడు. ఈయనకేమీ తెలియదు, ఆ స్థితిలోనే ఉంది. ఎప్పటికో చాలా రోజులు, నెలలు, మాసాలు, సంవత్సరాలు గడిచిపోతే ఒక మామూలు రైతు ఎవరో ఆ ఇసుక తవ్వుతూ ఉంటే ఆ పాల దెబ్బ తగిలి రక్తం వస్తుంది. అయ్యో అని చెప్పి అది తీసి మళ్ళా తీస్తే ఈయన కూర్చోండి. అప్పటికి 16వ శతాబ్దికి మంచి అంతా ప్రజల్లో ఒక మంచి జ్ఞానము ఇవన్నీ ఉండేవి కాబట్టి ఈయన ఎవరో మహాయోగి యోగ స్థితిలో ఉన్నాడని దానికి ఉన్నాయి ఇవన్నీ పూసి దీని నుంచి ఆయన మామూలుగా లేచి ఆ రోజు ఏ రోజు అయితే కూర్చున్నాడో ఆ రోజు కొద్ది గంట 2 గంటలు కూర్చున్నట్టు లేచి వెళ్ళిపోయాడు. అలాంటి ఇప్పటికీ ఉన్నది. అక్కడ మనం చూస్తే ఆయన జరగబోయేది సజీవంగా ఆ దీంట్లోకి ప్రవేశిస్తాడు, సమాధి స్థితిలోకి. మనకి ఈనాటికి కూడా వెంగమాంబ అలాగనే జీవంతోనే ఆమె వెళ్తోంది, ఈనాటికి ఉన్నది అని. అలాగ మహానుభావులు సజీవంగా ఉంటారు. వారికి పాంచభౌతికమైనటువంటి పంచభూత స్థితులకు అతీతమైన స్థితిని వారు పొందుతారు. కనుక తత్వజ్ఞుడైనటువంటి వాడు స్పర్శ, చూడటం, వినటం, ఇవేవి రుచి చూడటం, వాసన చూడటం,
ఇవేవి వారికి ఉండదు. ధ్యానంతో అన్నిటినీ త్యజిస్తాడట. నిగ్రహంతో పంచేంద్రియాలను పెడదారి పట్టించే శబ్దాది విషయాలలో కోరికను వదిలేస్తాడు. పంచేంద్రియోన్మాదంబు పరిహరించి నిశ్చేద బ్రహ్మస్థితిని గజేంద్ర మోక్షంలో చూపిస్తాడు. ఆ యోగి ఏ విధంగా అయితే ఉన్నాడో అలాగా ఆ కరి ఆ ఏనుగు అలాగా ఉన్నది అని అక్కడ వర్ణన చేస్తాడు. కనుక అప్పుడు ఆత్మసంస్థం చేస్తాడట. ఇంద్రియాలను మనస్సుని ఒకటిగా సంధానం చేసి ఇలా ఉండటం మొదటిది ధ్యాన మార్గము. తర్వాత ఇంద్రియాలను మనస్సుని ఆత్మసంస్థం చేయాలి. అప్పుడు వాడికి మేఘంలో మెరిసే మెరుపులాగా ఒక స్ఫురణ కలుగుతుంది. ఆకు మీద ఉన్నటువంటి జలబిందువులాగా అంతటా లోలమై చంచలమై ఉంటే ఎలాగైతే అంటే ఆకు మీద ఆ బిందువు నీటి బిందువు ఉంటుంది, దానికి అంటదు తామరాకు మీద, అలాగా వాడు ఉంటే మనస్సు ధ్యాన మార్గంలో ఉంటుంది, ఏకాగ్రమవుతుంది. ఇలాగ మాత్సర్యం లేనటువంటి వాడై ధ్యాన యోగాన్ని తెలిసి ధ్యానం చేత మనస్సుని సంధానం చెయ్యాలి. ఈ చంచలమైనటువంటి మనస్సు ఎప్పుడు శమిస్తుంది. అందుకనే మనస్సుకి శాంతి కావాలి, ఆత్మకు కాదు. ఆత్మ ఎప్పుడు ఆనందము శాంతి ఈ స్థితులతో ఉంటుంది. కానీ ఈ మనస్సు అనేటువంటిది అది చంచలంగా ఉంటుంది, ఉద్వేగాన్ని కలిగిస్తుంది, ఆలోచనల ప్రవాహంలో సుడిగుండాలలో తిప్పేస్తుంది. కాబట్టి దాన్ని చంచలమైన మనస్సుని నిలపడం కోసమే ఈ తపస్సు అని, ధ్యానమని, యోగమని, జ్ఞానమని, భగవద్ ఆరాధనలని, సంకీర్తన, ఇన్ని ప్రక్రియలన్నీ కూడా మనస్సుని నిలపడం కోసమే. మనస్సమాధానం కావాలి. అది లేకపోతే దిక్కులు మార్చి ఏదేదో ఎక్కడెక్కడో అంటే ఇలాంటి క్షేత్రాలలోకి వచ్చినప్పుడు ఈ మనస్సుని నిలపడం కోసం ప్రయత్నం సాధన చెయ్యాలి అన్నారు. ఎందుకని ఇలాంటి క్షేత్రాలలో వెంకటాచలంలో అనేక మంది సిద్ధపురుషులు, మహాయోగులు, జ్ఞానులు, భక్తులు వారంతా కూడా సాధన చేసి ఆ తపఫలాన్ని ఇలాంటి స్థానాల్లో నిలుపుతారు. అక్కడ మనం కూడా ఉంటే అప్రయత్నంగా, అందుకనే సంధ్యా సమయాలలో అంటే ఉదయాన్నే 4 దగ్గర నుంచి 6:30 ఆ లోపు, సాయంత్రం ప్రదోషకాలు 5 నుంచి 6:30 లోపు మనం ధ్యానమో స్మరణమో చేస్తే ఆ సమయంలో హిమాలయాలలో కానీ ఎక్కడ ఉన్నా మహానుభావులు భగవద్ధ్యానం భగవత్ స్మరణం తప్ప ఇంకొక పని చేయరు. మనం చేస్తే వాళ్ళ శక్తి మనకు కూడా అందుతోంది. మనం కనెక్షన్ ఇస్తే ఏదో కరెంట్ పాస్ అవుతుంది అంటారు కదా, అలాగా మనం కూడా వాళ్ళతో కనెక్షన్ పెట్టుకుంటే, అంటే కనెక్షన్ పెట్టుకోవటం ఏంటి, మనం కూడా భగవద్ధ్యానం చేయటమే. 2 చేతులు కలిపి హరి 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 అని స్మరణ చేసినా చాలు. ఇవి యాంటినాలు లాంటి లాగేస్తుంది. ధ్యానం ఇలాగా చేయమన్నారు. ఈ విధంగా చేస్తే మాత్సర్యం లేనివాడై ధ్యానయోగాన్ని తెలిసి ధ్యానం చేత మనస్సుని సంధానం చేస్తే విచారం, వితర్కం, వివేకం ఇవన్నీ కూడా కలుగుతాయి. సమాధి స్థితుడైన మునికి మొదట ధ్యానం మనస్సమాధానాన్ని కూర్చుకోవాలి, ఎలాగైనా కష్టపడి. విశ్వామిత్రుడి చరిత్ర శ్రీమద్ రామాయణంలో చూస్తే తెలుస్తుంది. ఆయన పుట్టుక రహస్యం వేరే ఉన్నది, మహాభారతంలో వస్తుంది. ఆయన రుచీకుడు, ఆ రుచీకుడు భృగువంశీయుడు. ఆయన తపస్సు చేత గొప్ప స్థితిని పొందాడు. తన భార్యకు తన కుమార్తె ఒకరికి బ్రహ్మ తేజస్సు, మరొకరికి క్షత్రియ తేజస్సు అభిమంత్రితమైనటువంటి చెరువు అంటారు. ఒక పిష్టపాకం అంటే పిండితో తయారు చేసిన పదార్థం. దాన్ని ఇచ్చి తల్లి కూతుళ్లకు ఒకరిని మేడి చెట్టు, మరొకరిని రావి చెట్టు కౌగలించుకోమంటాడు.
వాళ్ళ ప్రక్రియ ఒక యోగా స్థితితో చేయమంటే ఈ తల్లి ఏమనుకున్నది అంటే అల్లుడు మంచి శక్తివంతుడు, కూతురికి తన భార్య కదా, ఈయనకు బాగా చేసిస్తాడు, మనకు కొంచెం ఏమైనా దూరం కదా అనుకొని తారుమారు చేసేస్తాడు. అలాగా పుట్టినటువంటి వాడు బ్రహ్మతేజస్సుతో పుట్టవలసిన విశ్వామిత్రుడు ఈ క్షత్రియ స్థితిని పొందాడు. పుట్టుకతో క్షత్రియుడైన జరగవలసిన సంస్కారాలన్నీ క్షత్రియోచిత సంస్కారాలు జరిగిన అసలు బ్రహ్మతేజస్సు అంటే బ్రహ్మతేజస్సు అంటే మరొకటి కాదు, శుద్ధ సాత్వికమే. ఆ సాత్విక గుణానికి రజోగుణానికి పరశురాముడు పుట్టుకతో బ్రహ్మ సంబంధమైనటువంటి ఇదైనా అది క్షత్రియ అభిమంత్రితమైనటువంటి పదార్థంతో పుట్టాడు. అందువలన ఆయనలో రజోగుణం. ఈయనకేమైంది, ఈ రెండిటికి కొట్లాట, సత్వగుణానికి రజోగుణానికి. ఈ రెండు ఎక్కడ బ్రద్దలైనా ఈ వశిష్ఠుడి దగ్గర వచ్చింది. ఆయన ఏమంటాడు, కామధేనువు ఏది అంటే ఒక మంత్రాత్మకమైన స్థితి, మంత్రాన్ని నిరంతరం చేయడం చేత అది ఏది కోరితే అది ఇస్తుంది. తన కోసం ఏది చేయల ఆయన. వశిష్ఠుడంతా కూడా ప్రయోగమే అది. ఎవరైనా వస్తే అవసరమైన వారికి ఆ శక్తిని వినియోగం చేసేవారు. మనకు 10వ శతాబ్ది వరకు కూడా 17వ శతాబ్ది వరకు కూడా వీటి యొక్క స్థితులు ఉన్నాయి. అందువల్లనే పృథ్వీరాజ్ చౌహాన్ యుద్ధం చేస్తూ ఉంటే ఈ బ్రాహ్మణులంతా కూడా కేవలం నీటిని తీసుకొని అభిమంత్రించి ఇలాగ వదిలివేస్తే అకాల వర్షాలు, అగ్ని పుట్టేది అని కూడా చరిత్ర రికార్డు. అంటే ఆ మంత్రశాస్త్రం, ధనుర్వేదం, అస్త్రాలంటే అవే మంత్రాత్మకమైన శక్తి. అస్త్రము అంటే మంత్రరూపమైనటువంటి ఆ శక్తితో వదిలే బాణం. పాశుపతాస్త్రం, ఈ నారాయణాస్త్రం. అస్త్రం అంటే అది, శస్త్రం అంటే మామూలు బాణం. సరే, ఇక్కడ ఆ వశిష్ఠుడి దగ్గరకు వచ్చేసరికి ఏమైంది అంటే ఇది నాకు కావాలన్నా, ఇది ఇచ్చేది కాదురా అంటే వినలేదు. అంటే ఆ రజోగుణం లోపల సత్వగుణం రెండు పోటాపోటీగా ఆయన మీద ఏవో చేశాడు. సరే, బలవంతంగా లాక్కు వెళ్ళాడు. ఆ శబల ఇదేమిటయ్యా అని అంటే నేనేం చేసేది, రాజు కదా, ఈయన చేయగలడు. కానీ ఆ సత్వగుణంలో ఉన్నప్పుడు అవేవి కాదు. అదే ఏదో చేసింది, చేస్తే కోపం వచ్చింది. తన దగ్గర శక్తి అంతా అయిపోయి ఎట్లాగైనా వశిష్ఠుడిని పడగొట్టాలి. ఈ కారణంతో వెళ్ళాడు, తపస్సు చేశాడు. దక్షిణ దిక్కుకు వచ్చాడు, అక్కడ తపస్సు చేశాడు. అక్కడ ఫెయిల్యూర్. అక్కడి నుంచి ఉత్తర దిక్కుకు వెళ్ళాడు. పుష్కర్ రాజస్థాన్లో ఉంది కదా, అక్కడ మేనక వచ్చి ఆమె స్థితిలో 10 ఏళ్ళు పడిపోయాడు. శకుంతల అక్కడే పుట్టింది. వదిలేసి ఎవరి దారి వాళ్ళు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి హిమాలయాలు ఉత్తరం వెళ్ళాడు. అక్కడ రంభ వచ్చింది. అప్పటికి కొంచెం ఒక స్థితి కలిసి చెప్పించాడు. కోపం పోయి కామం వదిలింది. ఇక్కడ మేనకతో కామం పోయి రంభ దగ్గరకు వచ్చేసరికి కోపం ఉన్నది. రంభని శపిస్తాడు. మళ్ళా తపస్సు వ్యయమైపోయి మళ్ళా అంగుష్టం ఆ బొటని వేలి మీద నిలబడి తపస్సు చేసి అక్కడ ఎన్నో వేల సంవత్సరాలే చేస్తే ఇంద్రులు వచ్చి అన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆహారం లేకుండా వచ్చి ఆహారం తయారు చేసుకొని తినబోయే సమయానికి నాకు పెట్టవని వృద్ధ బ్రాహ్మణుడు. అంటే పరీక్ష అన్నమాట. వీళ్ళు అయినా అన్నీ కూడా ఈ గుణ వికారాలు పోయినాయా లేదా, మళ్ళా పరీక్ష చేస్తే వస్తే ఈ మనస్సులో ఏ వికారం లేదు. ఇచ్చేశాడు. ఇచ్చేసి మళ్ళా 1000 సంవత్సరాలు తూర్పు దిక్కుకు వెళ్ళాడు. అక్కడ తపస్సు చేశాడు. అప్పుడు రిపోర్ట్ ఇచ్చారు బ్రహ్మగారికి, అయ్యా మేము చేయాల్సింది. అప్పుడు ఏమైంది, ఆ తపస్సు యొక్క వేడిమికి దేవతల తేజస్సు అంతా మాడిపోయింది. పొగ పుట్టింది, అంతా ఆవరించింది. ఇప్పుడు మనకు తిరుమలలో పొగమంచు ఎలాగనో ఆ పొగ పుట్టేసి, అంటే ఆ తేజస్సు అంతటి బలీయంగా గొప్ప తపస్సు చేశారు. అంతా అలాగ అయ్యేసి అప్పుడు వాళ్ళు వచ్చి అప్పుడు నువ్వు బ్రహ్మర్షివి అయ్యావు.
అంతేనా, అంతకుముందు శివుడి గురించి తపస్సు చేశాడు. చేస్తే నీకేం కావాలి, ధనుర్వేదం సాంగంగా కావాలి. ఏం సరే తీసుకో అన్నాడు. చేశాడు కదా, అది తీసుకొని మళ్ళీ ప్రయోగించాడు వశిష్ఠుడి మీద. చేస్తే ఆ ఆశ్రమం అంటే వశిష్ఠ ఆశ్రమం. ఆ ఆశ్రమం అంటే అనేక మంది మహానుభావులు ఒక చోట చేరి ఎవరి సాధన వారిదే. కొంతమంది రాళ్ళ మీద పడుకునేవారట, కొంతమంది కేవలం నీటిని మాత్రమే తాగేవారు, సాధన చేసేవారు, కొంతమంది రాలిపడినటువంటి ఆకులు తిని ఉండేవారు. అంటే ఎవరి సాధన వారు చేసి అందరూ కూడా ఒక స్థానం, అది ఆశ్రమం. దాన్ని చెట్లు అన్నీ నాశనం చేయటం మొదలుపెట్టారు. అంటే ఆ కోపం, పగ, ప్రతీకార ఇచ్ఛ, పట్టుదల, ఆ రజోగుణం, రాజసం చేసేసరికి ఏకేన బ్రహ్మదండేనా, ఆ బ్రహ్మదండం అంటారు మనం వీటిల్లో కూడా చూస్తుంటాం కదా, చెయ్యి కింద ఇలాగ పెట్టుకొని అలాగ మంత్ర దాన్ని పట్టుకొని ఏమిరా చిరకాలం నుంచి చక్కగా నిర్మాణం చేసిన దీన్ని ధ్వంసం చేస్తావా, నువ్వేం ప్రయోగిస్తావు ప్రయోగించని ఆ దండాన్ని అలాగ పట్టుకొని నిలిస్తే అప్పుడు అన్నీ కూడా అది లీనం చేసుకుంటారు. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తారు, దాన్ని తానే స్వీకరించారు. శరీరం అంతా పొగలు వస్తాయి, అయిపోయి ఖాళీ, మళ్ళా వెళ్ళారు. ఇలాగా అయిపోయి చిట్ట చివరిలో సిద్ధి పొందాడు. అప్పుడు బ్రహ్మగారు వచ్చి నువ్వు బ్రహ్మర్షివి అని అంటే ముందు ఋషి అన్నాడు, రాజర్షి అన్నాడు, ఇలాగా ఒక్కొక్క గ్రేడ్ పెరిగి చివరికి నేను వేద అంగములతో కూడినటువంటి సాంగ వేద అధ్యయనం, ఓంకారం, వషట్కారం ఇవన్నీ పఠించే యోగ్యత వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు నేను బ్రహ్మవేత్తనేనా? బ్రహ్మవేత్త. అయితే వశిష్ఠుడు కూడా చెప్పాలి. అప్పుడు ఆయనకేం లేదు, రాగద్వేషాలతో ఉంటే ఋషిత్వమే లేదు. ఆయన వచ్చి బ్రహ్మర్షి విశ్వామిత్ర అంటాడు. అలాగా అంతటి వాడయ్యాడు కాబట్టి వత్సరామ ధనుపస్య ఇది రాఘవమబ్రవీత్. రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏచయిమే తపసి స్థితాః. నాకు తెలుసయ్యా రాముని యొక్క మహత్వం ఏమిటో అని దశరథుడితో మాట్లాడి తన వెంట పెట్టుకొని వెళ్ళాడు రామచంద్రమూర్తిని. అక్కడ ఈ వశిష్ఠుణ్ణి చంపడానికి తెచ్చుకున్నటువంటి అస్త్రశస్త్రాలు, సమస్త విద్యలు అన్నీ కూడా రాముడికి సమర్పించాడు. ఎంత గొప్ప స్థితితో చూడు. విశ్వామిత్రుడు బ్రాహ్మణుడు అయ్యాడు, బ్రహ్మవేత్త అయ్యాడు, బ్రహ్మర్షి అయ్యాడు. ఎలాగయ్యాడు? ఇంత కథ ఉన్నది. ఆ గుణాలు, కామ క్రోధ లోభ గుణాలు, ఆ శుద్ధ సత్వ గుణస్థితికి వెళ్ళటానికి రజోగుణ తమో గుణాలు వదలాలంటే ఎంత పోరాటం చెయ్యాలి. ఒక సైనికుడు దేశ సరిహద్దులో ఉండి శారీరకంగా మానసికంగా ఎంత శ్రమ పడతాడో దానికి 10 రెట్లు చెయ్యాలి సాధకుడైనటువంటి వాడు. అలాంటి వాడే సాధకుడు అంటే. ఏదో జపమాల పుచ్చుకొని కాసేపు ఏదో అరగంట చేసి ఏదో తిరిగేవాడు కాదు. దానికి ఇంతటి మనస్సు, శరీరం శుద్ధం కావాలి అని ఇలాగ చేసినటువంటి వాడు. ఈ ఇంద్రియ పంచకాన్ని ధ్యానం చేత ముద్దగా చేసి సమాధి చేత ఎండబెట్టి ఏకాగ్రతతే పొడి చేసి జ్ఞానంతో ఈ వికారాలని పోగొట్టాలయ్యా. ఇలాంటి వాడు ఉత్తమ స్థితిని పొందుతారు అని చెబితే భరద్వాజ మహర్షికి చెబుతాడు. పరమ ధర్మాత్ములు భరద్వాజ మహర్షి ఆశ్చర్యాన్ని పొంది ఇంతటి ఇంకా చాలా ఉన్నది గొప్ప స్థితి, దాన్ని గ్రహించి గురువుగారిని పూజించాడట భరద్వాజ మహర్షి. అప్పుడు మళ్ళా ఏమి అడిగాడు నారదుడు అనేటువంటి విషయాన్ని బృహదుపాఖ్యానం అని ఆ విశేషాలని మనం క్రమంగా గ్రహిద్దాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ.
హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. శ్రేయఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. No.